అందరికీ నమస్కారం అండి. హలో అండి, అందరికి అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకైతే ఒక కొత్త ఛాలెంజ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. ఈ ఏంటి అనుకుంటున్నారా? మీరు చూడండి కంపల్సరీ. మీరు చూస్తేనే కదా లైక్లు పెరిగేది, సబ్స్క్రైబ్ పెరిగేది, న్యూస్ పెరిగేదని. మీరు చూడొచ్చు, మా వీడియో డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. వీడియో మాత్రం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చికెన్ బిర్యానీ అండి. మొన్న అయితే మా అక్క, నేను, మా అమ్మగారు అయితే ఛాలెంజ్ చేసాము. ఈ రోజు అయితే మేమిద్దరమే చేస్తున్నాం. మా అమ్మగారు, నేను, మా అక్క అయితే లేదు ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎండింగ్ వరకు చూడండి, క్లిక్ చేయొద్దు. చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అండి, అంటే నా ఛానల్లో మా అమ్మగారు, నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టాం. మీరు చూస్తే అలాగే చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము. ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటాకైతే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ, అలాగే ఫ్రై పీస్ కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. అంటే వాళ్ళు ఈ పని ఫస్ట్ విన్ ఎవరంటే కనుక నన్ను గుర్తుతారు. ఎందుకంటే నేను కూతురు కాబట్టి, ఇంకా చిన్నదాన్ని కాబట్టి. ఇంకా నేను నగ్గాననుకో మా అమ్మగారు ఓడిపోయాను కనుక పెద్దవారు ఇంకా మా అమ్మగారు కాబట్టి గొద్దను ఒళ్ళు ముద్దులు అయితే పెట్టుకుంటాను బొగ్గ పైన. ఓకే, సరే మొదలెడుతున్నామండి. ఛాలెంజ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా. మాకైతే తిండి ఇష్టం అండి. పైగా సిగ్నైన మటనైనా టోటల్గా ఎంత ఇష్టం. అన్ని తింటామండి, మేము అన్ని తింటాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. లెగ్ పీస్ కూడా ఉడికింది. ఒక్కో లెగ్ పీస్ లోపల ఉడకదో తినుకొని తినాలనిపిస్తుంది, బాగుంది. పీసులు కూడా బిర్యానీలో ఎక్కువగా ఇచ్చారండి, చిన్న చిన్న పీసులు. ఇంకా సింగల్ లెగ్ పీస్ ఒకటి. ఇది అర్థం అయిపోతుంది, నా ఇంటి ఉంటుంది. నేను చెప్తున్నాను, నువ్వు తినట్లేదు. ఎలాగైనా దగ్గర వాళ్ళు నమ్మకూడదండి బాబు, చాలా స్వార్థం మీరందరూ. ఇలా అసలు మంచులో శుభ్రం తినేస్తాను, బాగుంటుంది. బాగుందా? మీరు ఫుడ్ ఛాలెంజ్ ఎలా చేయాలనేది కామెంట్లో ఏమేమి ఫుడ్ తినారా అని కామెంట్ అయితే చేయండి. మేము ఆ ఫుడ్ తింటాకైతే ట్రై చేస్తాము. ఏదైనా సరే అదే మనం ఎందుకు తింటాం కదా రెగ్యులర్గా ఫుడ్, అవి మాత్రం పెట్టండి కామెంట్స్లో. అంతేగాని
తినలేని ఫుడ్ అయితే పెట్టకండి, తినలేము. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, నాటుకోడి కర్రీ, బిర్యానీలు, ఇంకా మిక్స్డ్ బిర్యానీలు అన్నీ తింటాము. స్పైసీ ఫుడ్ అయితే బాగా తింటాము ఇంట్రెస్ట్గా, చాలా చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికని. రోజు తింటాం కానీ మొక్క ఉండాలండి, ప్రతి దానికి మొక్క ఉండాలి ఏదోటి. మొక్కలైతే మొత్తం దగ్గర దిగదు. అంత రౌండ్ మరి నీకు చెప్తాను, నువ్వు తిట్టలేదు అంతే. ఈరోజు అయితే నేను తెల్లపోతున్నాను. ఫుడ్ అయితే మా అమ్మగారి చేత అయిపోతుంది. కూల్ డ్రింక్ అయితే మా అమ్మగారు మహా ఇష్టంగా తాగుతారండి. చాలా 2-3 బాటిల్ అయితే అయిపోతాయి, ½ లీటర్ బాటిల్స్. అలాగని కూల్ డ్రింక్ నేను తాగుతానని మీరు తాకండి. నేను తాగిన వాళ్ళు ఎలా ఉన్నారో, తాగలేని వాళ్ళు ఎలా ఉన్నారో. బిర్యానీలు ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పటికీ తాగుతాం, కంపల్సరీ తాగేస్తాను. 1-2 గ్లాసులు. అది అయిపోతుంది. నాకైతే ఎక్కువ మాటలు రావండి, ఎక్కువగా మాట్లాడడం. మా అక్కయ్య సరే, మా చెల్లెని సరే, నేనేం సరే, 3 అక్క చెల్లెలు మేము ఎక్కువ మాట్లాడడం. మాకు మాటలు రావు, అందుకైతే నేనైతే పెద్దగా ఏం మాట్లాడలేదు వీడియోలో. ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. నేను అత్త చల్లాపోయానండి ఈరోజు. 2 గుద్దలు రెడీ రెడీ. చూసా మా అమ్మగారు అప్పుడే గుద్దగా ఎద్దడు అయిపోయారు అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటర్ మా అమ్మగారు తేను కూడా వచ్చేసింది. అంటే మళ్ళీ సెకండ్ టిప్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనుకుంటా. అయితే మార్నింగ్ నుంచి ఈరోజు వాటర్ అయితే ఎండ చాలా ఎక్కువగా వస్తున్నాయి కదండి, వాటర్ అయితే తాగేస్తాను పొలమంట. అందుకైతే నేను ఫుడ్ ఈరోజు బిర్యానీ ఒకటి, నాకు ఇష్టం బిర్యానీ తింటాను, కానీ ఈరోజు అయితే ఎందుకో పెద్దగా తినాలనిపించలేదు. అందుకే నేనైతే ఓడిపోయాను. మా అమ్మగారు అయితే నెగ్గారు. ఎవరు నెక్కితే వాళ్ళు, అంటే మా అమ్మగారు గుద్దుతున్నా అని చెప్పేసి అన్నారు కదండి, నన్ను అయితే గుద్దేస్తాను అంటున్నారు. సరే చూడండి మీరు. గుర్తులేదు, గుర్తుతారు అన్నారు, కానీ వీక్గా సన్నగా ఉన్నాను కదా, అందుకైతే మా అమ్మగారు విన్నవారు కాబట్టి ముద్దులు అయితే పెడుతున్నాను. మా అమ్మగారు నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను వీడియో కోసం పెట్టట్లేదు, రియల్ కూడా ఎప్పుడు పెట్టలేదు ముద్దులు. ఇంకెలాగా అవకాశం దొరికింది కానీ వీడియోలో ఓడిపోయింది కదా, అంత ముద్ద అయితే పెడుతున్నాను మా అమ్మగారికి. ఐ లవ్ యూ అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అది వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. మళ్ళీ మీ ముందుకైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.